హాయ్ అండి, బాగున్నారా? సాయంత్రం పూట స్నాక్స్గా ఈ విధంగా బంగాళదుంప స్నాక్స్ చేశాను. చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకున్నారంటే ఇంటిలో 10 కడుపు నిండా తింటారు. ఎంతో టేస్టీ రుచి బాగుంటుంది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా కొత్త వెరైటీ ఇలా చేసుకోండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, పెరుగు, సాల్టు, గోధుమ పిండి, బొంబాయి రవ్వ. అంతేనండి. ఇప్పుడు గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకొని బంగాళదుంప తురుము కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ పెరుగు కూడా వేసేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ కానీ నూనె కానీ ఏం అవసరం లేదండి. ఆ పెరుగుతోనే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో చుక్క నూనె కూడా పట్టదు, నీళ్లు కూడా పట్టవండి. ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో కలుపుకుంటే మనకి స్నాక్స్కి సరిగ్గా సరిపోతుంది పెరుగు. అన్నీ 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది మీకు కూడా. ఈ విధంగా చేసి చిన్న చిన్న బాల్స్ చేసి ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెద్ద మంట వలన ముందుగానే బ్లాక్ అయిపోతాయండి. ఏ వంట అయినా సరే పెద్ద మంట వలన నల్లగా వచ్చేస్తాయి. ముందు సన్న మంటతో వేగనించి తర్వాత లాస్ట్లో పెద్ద మంటతో వేగనించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఏగిపోయాయి, తీసి పక్కన ఉంచుకోండి. టేస్టీ టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. సాయంత్రం పూట స్నాక్స్ అందరూ కడుపు నిండా తినండి, సంతోషంగా ఉండండి. అంతేనండి.